హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అప్పటి నుండి మన హీరోకి కొత్తగా కనపడడం స్టార్ట్ అవుతుంది. అలా తను అందంగా కూడా ఉంటుంది కాబట్టి మన హీరో యోన్సోకి పడిపోయాడు. ఇప్పుడు అదంతా చూపించిన తర్వాత హీరోయిన్ లేదు నాకు ఇంకా నీ మీద ఇష్టం ఉంది అని చెప్పడంతో హీరోయిన్ని కిస్ చేయడానికి వస్తాడు. వెంటనే హీరోని తోసేయడంతో ఏమి మనం ఇంతగా ప్రేమించుకున్నామే, నీకు నా మీద కొంచెం కూడా ఇష్టం లేదా, నా దగ్గర ఉన్న ప్రేమ మొత్తాన్ని నీకే ఇచ్చేసానే, నేనేం తక్కువ చేశానని గట్టిగా అరుస్తాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా పాపం ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మోసం చేసింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్ మీద పడుకొని ఏడుస్తుంటాడు మన హీరో. నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోకి మెలకు వచ్చేసరికి వాళ్ళ అన్న పక్కన ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని షాక్ అయితే, నువ్వెప్పుడు ఇంతగా తాగావు కదా, మరి స్పృహ కూడా లేకుండా పడిపోయేంతగా ఎందుకు తాగావు, పైగా అమ్మాయిలకి ఇంతగా తాగి పిచ్చిగా వాగే అబ్బాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు తెలుసా అని అంటాడు వాళ్ళ అన్నయ్య. నేను అలా చేయను అని అంటూ ఉండగానే నిన్న రాత్రి మన హీరో చేసిన అది అంతా గుర్తొస్తుంది. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేశాను అంటూ హీరో కిస్ చేయడానికి వస్తే కళ్ళు మూసుకుని నేనెందుకు ఎంకరేజ్ చేశాను అంటూ హీరోయిన్ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. అలా ఆఫీస్కి వచ్చిన మన హీరోయిన్ ఇంకా జువాన్ రాలేదు కాబట్టి తనకేం గుర్తుండకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండగానే మన హీరో వస్తాడు. వచ్చిన వెంటనే హీరోయిన్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడంతో పక్కాగా చెప్పగలను తనకు మొత్తం గుర్తుంది. అయ్యయ్యో ఎందుకు ఇలా మొత్తం గుర్తుంది అని ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరో కూడా అదే ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ స్కూల్లో జిసక్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండంగానే ఈ అబ్బాయిలు ఆ అబ్బాయిని పట్టుకొని వస్తున్నప్పుడు ఎందుకు ఆ అబ్బాయిని తీసుకెళ్తున్నారు అని జిసక్ అడిగితే ఏం లేదులేరా ఊరికే మాట్లాడుతున్నామంతే అంటూ అక్కడి నుండి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతారు. ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా తనకి హెల్ప్ కావాలన్నట్టు మన జిసక్ని చూస్తాడు, కానీ జిసక్ పట్టించుకోకుండా సైలెంట్గానే ఉంటాడు. తర్వాత లంచ్ టైం అయినప్పుడు అందరం కలిసి భోంచేద్దాము అని వీళ్ళిద్దరు అడగడంతో తనతో పాటు కలిసి భోంచేస్తే ఎంబారసింగ్గా ఉంటుందన్న దాంతో హీరోయిన్లు ఇద్దరు ఒకటేసారి నేను రాను అంటారు. దాంతో మళ్ళీ వెంటనే అలా అయితే నేను వస్తాను అని అంటారు. ఇంకా వీళ్ళిద్దరిని కూడా బలవంతం చేసి తీసుకెళ్తారు. అక్కడ ప్లేస్ ఉండకపోవడం వల్ల వీళ్ళిద్దరూ వర్క్ విషయంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇద్దరిద్దరుగా స్ప్లిట్ అయి తిందామని వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మన హీరోయిన్లు తప్పక ఒకటే చోట కూర్చొని తినాల్సి వస్తుంది. అలా భోంచేసి వచ్చేసేటప్పుడు నిన్న రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడదాము, నా క్యాబిన్కి రా అని మన డైరెక్టర్ అనడంతో సరే అని అంటుంది. అప్పుడే ఫోన్ రావడంతో ఇది మాట్లాడేసి వస్తాను అని చెప్తాడు. హీరోయిన్ పైకి వచ్చేసరికి మన హీరో క్యాబిన్లో వాళ్ళ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. జువాన్ కోసం వచ్చాను, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, తనని అబ్రాడ్కి పంపించలేకపోయాను, వాడు చెప్పేది పిచ్చి కథలే అన్న విషయం నాకు అర్థమైనా నీ మీద నమ్మకంతో సరే అని వాడిని ఇక్కడే డైరెక్టర్ని చేశాను అని వాళ్ళ అమ్మ అంటుంది. బ్రేకప్ చెప్పేశాను, కానీ దాన్ని అలానే మెయింటైన్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అని హీరోయిన్ అనడంతో నీ మీద నమ్మకంతోనే ఇక్కడ నుండి వెళ్తున్నాను, నాకు ఇచ్చిన మాట మాత్రం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో అక్కడికి వచ్చిన మన హీరో వాళ్ళ అమ్మని హీరోయిన్ని చూస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మని ఇంటికి పంపించేసేటప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు, దానివల్ల ఎంప్లాయీస్ అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి పంపించేస్తాడు. అలా వచ్చేసేటప్పుడు వీళ్ళిద్దరూ కలిసి భోంచేస్తున్నప్పటి ఫోటోలు చూసి ఆ రోజు ఆ అమ్మాయి నాతో అంత నిక్కచ్చిగా మాట్లాడింది, అలాంటి అమ్మాయి కళ్ళల్లో నా కొడుకు పట్ల ఇంత ప్రేమ ఉందా అని అనుకుంటుంది. ఇంకా హీరో పైకొచ్చేసరికి నాకు మన ఆఫీస్ బయట కొంచెం పనుంది కాబట్టి అలానే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను, తర్వాత మాట్లాడదాము అని స్లిప్ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. అలా సాడ్గా వచ్చేసిన మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ పనులన్నీ చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఎప్పుడైనా చాలా సాడ్గా ఉన్నప్పుడు ఇలా పనులలో పడి దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తుందన్నమాట. అదంతా చూసిన వాళ్ళ ఫ్రెండ్ ఇంతగా బాధపడేదానికంటే ముందు తనతో పాటు కలిసి ఒక పిల్లాన్ని కని దాని తర్వాత మెల్లగా వాళ్ళే మీ పెళ్ళిని అంగీకరిస్తారు అని అంటుంది.
అనుకున్నంత ఈజీ కాదు. నాకు కూడా ఫ్యామిలీని ఉండాలి అని చాలా ఆశపడేదాన్ని. అలాంటి ఫ్యామిలీని తనతో పాటు క్రియేట్ చేసేటప్పుడు తనకెంతో ఇష్టమైన తన ఫ్యామిలీని దూరం చేసి చేయలేను, నా వల్ల కాదు అని అంటుంది. అంతలో సొగ్జీ వాళ్ళ స్కూల్ నుండి యోన్సోకి కాల్ వస్తుంది. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే స్కూల్లో అన్నమాట. వీళ్ళు నలుగురు కలిసి ఆ అబ్బాయిని హరాస్ చేశారు, కొట్టారు, డబ్బులు లాక్కుంటారు అని వాళ్ళమ్మ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింటుంది. దాంతో ఆ నలుగురు పిల్లల పేరెంట్స్ని పిలిపించింటారు. ఆ మీటింగే ఇదన్నమాట. అందులో ఒక అమ్మేమో పిల్లలన్నాక నార్మలే, ఇలా గొడవలు పడతారు, కొట్లాడుకుంటారు, దానికంతా కంప్లైంట్ ఇచ్చి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలా అని మాట్లాడుతుంటే, డబ్బుల విషయం అయితే నేను ఎప్పుడో వదిలేసేదాన్ని, కానీ నా కొడుకుని ఇంతగా కొట్టారు చూడండి అంటూ దెబ్బలు చూపించి ఏడ్చేస్తుంది. అలా ఖచ్చితంగా మీ పిల్లల మీద నేను యాక్షన్ తీసుకుంటాను, కంప్లైంట్ ఇస్తాను అని అనడంతో, అలా చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాలి, ఈ రిమార్క్ వాళ్ళ లైఫ్ లాంగ్ సర్టిఫికేట్స్లో ఉండిపోతుంది కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. అంతలో ఆ నలుగురిలో ఒక అబ్బాయి ఈ విషయంగా వీళ్ళిద్దరికీ ఏం సంబంధం లేదు, నేను ఈ అబ్బాయి మాత్రమే కలిసి ఆ అబ్బాయిని కొట్టాము, ఏడిపించాము అని చెప్తాడు. ఆ విషయం విన్న వెంటనే మన యూన్సో కొట్టించుకున్న అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతుంది. నువ్వు ఇలా సారీ చెప్పినంత మాత్రాన నేను మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇయ్యననుకుంటున్నావా అని అడిగితే, మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలని కాదు, కంప్లైంట్ ఇవ్వండి, నేను దానికి అడ్డు చెప్పను, నా తమ్ముని నేను సరిగా పెంచలేదు అని అనిపించింది కాబట్టి నేను మీకు సారీ చెప్పుకుంటున్నాను అంటూ సారీ చెప్పి వాళ్ళ తమ్ముడిని తిట్టి అక్కడి నుండి వచ్చేస్తూ ఆ అబ్బాయి ఎవరైతే వీళ్ళిద్దరూ చేయలేదు అని చెప్పింటారో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు నా తమ్ముడు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పావు, అది ఫ్రెండ్షిప్లో నీ లాయల్టీనా అని అడుగుతుంది. అవును అని చెప్పిన వెంటనే, ఇంకొకరిని ఏడిపిస్తూ ఇంకొకరి ఫ్రెండ్షిప్లో లాయల్టీ ఏంటో నాకు అర్థమే కాదు అంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా వాళ్ళక్క కోపంగా ఉండడంతో మన సొగ్జీ దూరంగా నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందనేది మనకు చూపిస్తారు. పాస్ట్లో మన హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ని వాళ్ళ తమ్ముడిని ఫుల్గా తాగి బాగా కొట్టేవాడు. అందుకే మన హీరోయిన్కి కాలేజ్లో అడ్మిషన్ దొరికిన వెంటనే రాత్రికి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా బట్టలు సర్దుకొని తను వాళ్ళ తమ్ముడు ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వచ్చేసిన వెంటనే వాళ్ళకి ఎంతో స్వాతంత్రం వచ్చిందన్న హ్యాపీనెస్ ఉంటుంది. నన్ను అక్కడే వదిలేయకుండా నన్ను కూడా నీతో పాటు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకుంటాడు వాళ్ళ తమ్ముడు. అదంతా గుర్తుకొచ్చి వాళ్ళ తమ్ముడిని ఇప్పుడు తిడుతుంది. ఆ అబ్బాయిని నీ ముందే వాళ్ళు కొడుతున్నా, అలా ఏడ్పిస్తున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? వాళ్ళు నీకంటే బలవంతులు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే నేను అర్థం చేసుకోగలను, కానీ వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా, మరి నువ్వెందుకు ఒక్కసారి కూడా ఆ అబ్బాయిని కాపాడాలి అని అనుకోలేదు? చిన్నగా ఉన్నప్పుడు మన నాన్న నన్ను కొట్టేటప్పుడు అందుకు నన్ను కాపాడండి అని రోడ్డు మీద ఎంతమందిని అడుక్కున్నాను, కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. అలా నన్ను కాపాడండి అని అడుక్కుంటున్నా ఎవరు పలకకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఇలానే బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇంక నువ్వు పెద్దవాడివయ్యావు, చిన్నప్పట్లాగా నీ ప్రతి విషయంలో రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను, కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇస్తే అది తీసుకో. ఆ అబ్బాయి నిన్ను అంత ఈజీగా క్షమించడు, నిన్ను చాలా హేట్ చేస్తాడు, అది కూడా నువ్వు భరించాలి అని అంటుంది. ఈవినింగ్ హీరో వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ, అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ బాధపడుతుంటాడు. అప్పుడే శివాన్ తను కూడా కాలేజీలో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడని, కానీ అమ్మకి ఇష్టం లేకపోవడం వల్ల మేము బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. పైగా ఆ అమ్మాయి మీద నాకు ఇష్టం లేక కాదు మేము బ్రేకప్ చేసుకునింది, తను నాతో పాటు ఉంటే తనలాగా ఉండలేకపోవడం, నన్ను ప్లీజ్ వదిలేసే అని అడగడం వల్లనే నేను ఆ అమ్మాయిని వదిలేశాను అని నువ్వు కూడా యోన్సోకి ఏది మంచిదో ఆలోచించి అదే చెయ్యి అని అంటాడు. అలా హీరో వెంటనే హీరోయిన్ని కలవడానికి వెళ్తాడు. నేను నీతో ఒక విషయం చెప్పాలి అని హీరో అంటుంటే, నేను కూడా అని నీకు ఇంతవరకు నేను చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చాను,
నిజం చెప్పాలంటే నేను కూడా కన్ఫ్యూజ్డ్గానే ఉన్నాను కాబట్టి నీకు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు మనం జీవితంలో కాపాడుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అందుకే మనం బ్రేకప్ చెప్పుకుందాము అని అన్న వెంటనే, సరే అలా అయితే ఒక్కరోజు నాతో పాటు స్పెండ్ చేయి. ఇంకా కలిసి భోంచేద్దాం అనుకున్న ఆ ప్లాన్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసుకుందాము. చివరిగా ఒక్కరోజు మనమిద్దరం సంతోషంగా గడుపుదామా అని అడుగుతాడు. అందుకు హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. అలా నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. ఏంటి ఇక్కడ బ్రేకప్ చెప్పుకుందాము అని అంటున్నావా అని అడిగితే, ఇంతమంది ఇక్కడ హ్యాపీగా ఉంటారు, అలానే హ్యాపీగా మనం కూడా బ్రేకప్ చెప్పాలని కోరుకుంటున్నాను అని అనడంతో సరే అని లోపలికి వెళ్తారు. ఇక్కడ శివాన్ మీటింగ్ అయిపోయిన తర్వాత తనకి ఇంట్లో ఒక్కడే ఉండడం, ఇంటి పనులన్నీ చేసుకోవడం చాలా ఇష్టం. అందుకే వెంటనే వెళ్ళి గిన్నెలు కడుగుదామని చూస్తే గిన్నెలన్నీ కడిగేసుంటాయి. హాల్ మొత్తం క్లీన్ చేసి ఉంటుంది. ఇంతకుముందు కూడా తను కొనలేదు అనుకున్న వైన్ బాటిల్ ఇంట్లో కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి విచిత్రమైనవన్నీ నా ఇంట్లోనే జరుగుతున్నాయి అని ఆలోచిస్తుంటాడు. అంతలో కరెక్ట్గా అప్పుడే ఎలా ఉన్నావు అనుకుంటూ ఒక ఆమె వస్తుంది. ఆవిడ ఎవరో కాదు, మన శివాన్ వైఫ్ అన్నమాట. ఆమెను చూసిన వెంటనే సడన్గా ఫ్రాన్స్ నుంచి ఇలా ఊడిపడ్డావేంటి అని షాక్ అవుతాడు. పైగా ప్యాంటు కూడా వేసుకోలేదు కాబట్టి సిగ్గుపడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.